సో కలకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు నిరసన దీక్షలో పాల్గొన్నారు. వాటిని మనం కొంచెం చెప్పండి సార్, ఈ యొక్క దీక్షదారు రైతులకు ఎలాంటి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ కొనే వరకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి చివరి గింజ కొనే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం పట్ల వివక్ష చూపించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అంటే ఒక సవతి తల్లి ప్రేమగా ఇలా ఈ ప్రధానమంత్రి గారు చూడడం జరుగుతుంది. ప్రధానమంత్రి చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా రాజ్యాంగంలో ఏముంది? ఇవాళ రాజ్యాంగంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. దాని ప్రకారంగా ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి ఎక్కడైతే భారతదేశంలో మరి అందరికి కూడా ఆహార ధాన్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలి. దుర్భిక్షం కానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు పంటలు పండినటువంటి రాష్ట్రాలకు పండించినటువంటి రాష్ట్రాలను సేకరించి నిల్వ పెట్టుకొని ఆ విధంగా సరఫరా చేయాలి. 4 సంవత్సరాల వరకు ఫుడ్ గ్రెయిన్స్ మొత్తం కూడా నిల్వ పెట్టుకోవాలి. కరువు కాటకాలు వచ్చిన 4 సంవత్సరాల వరకు భారతదేశంలో ఎవరు కూడా ఆకలి చావులు చావకూడదు. కాబట్టి ఇంకా ఎక్కువైతే ధాన్యం ఎక్కువైతే భారత ప్రభుత్వం సేకరించి ఆ విధంగా ఈరోజు మరి బాయిల్డ్ రైస్ కొనాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు పంట వేసవికాలం కాబట్టి ఎక్కువ నూకయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కానీ భారత ప్రభుత్వం మొండికేసి ఇలా పార్లమెంటు సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని మేము కొనమని చెప్పి ఖరాఖండిగా చేసిండు. ఆయన రైతు వ్యతిరేకి. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు వరి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి చట్టం ప్రకారంగా, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా కొనుగోలు చేయాలి. ఎఫ్సిఐ గోడౌన్లు ఇంకా పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలి. 4 సంవత్సరాలకు ధాన్యాన్ని నిల్వ పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకొని ఒకవేళ మన భారతదేశానికి సరిపోగా మిగిలినటువంటి ధాన్యాన్ని ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి ఆ విధంగా మొత్తం కూడా మనకు ఇతర దేశాల డబ్బును కూడా సమకూర్చుకొని భారతదేశ అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలి. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ఉద్యమం ప్రారంభమైంది. భారతదేశ వ్యాప్తంగా కూడా తప్పకుండా మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. రేపు రాబో రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టి ఏ విధంగా మరి మెడలు వంచి సాధించుకోవడం జరిగిందో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి ధాన్యము కొనుగోలు చేసే వరకు విడిచిపెట్టమని ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము.